హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం బరంపూర్ స్పెషల్ పూరీ రెసిపీని చూద్దాము. గోధుమ పిండితో పూరీలు, దీనికి కాంబినేషన్గా మసాలా కర్రీ. ఆంధ్రాలో పెసరట్టు ఉప్మా ఎంత ఫేమస్సో బరంపూర్లో పూరీ ఉప్మా అంత ఫేమస్. ఈ మసాలా కర్రీ కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలో ఒక చిన్న కప్పు బఠానీ, ఎండు బఠానీ ఉంటాయి కదా, ఒక కప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టేసుకోవచ్చు. నేను నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళు వంపేసి ఒకసారి కడిగేసుకుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన తొక్క తీసి వేసుకోవాలి. కట్ చేయకుండా దుంపలుగా వేసేసుకోండి. అలాగే 2 కప్పుల నీళ్లు, కొంచెం సాల్ట్, ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. బంగాళదుంపలు కట్ చేశారంటే ఓవర్ కుక్ అయిపోతాయి. దుంపలుగానే వేసేసుకోండి. క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసి వేయించుకోవాలి. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో ఇది పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకోవాలి. పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మరొక పక్కన కుక్కర్లో బఠానీ పెట్టాం కదా, అవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. బఠానీని నొక్కి చూడండి, ఉడికిందో లేదో చెక్ చేయండి. ఒకవేళ మీకు ఉడకకపోతే ఈ బంగాళదుంపలు తీసి పక్కన పెట్టేసి మరొక 2 విజిల్స్ వేయించేసుకోవచ్చు. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఈ దుంపలు తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ ఇందులోకి వేసేసుకోండి. టమాటో కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఆల్రెడీ మనం బఠానీ ఉడికించడానికి కూడా వేసాం కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, లేదా మీ రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మనం బఠానీ ఉడికించడానికి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ, బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోండి. నేను మరొక అరకప్పు వరకు నీళ్లు తొలిపేసి ఇందులో పోస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే కొన్ని బఠానీల్ని కొంచెం గరిటతో చూడండి విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. లేదా మీరు ఇందులోకి వేసే ముందే కొన్ని బఠానీల్ని మ్యాష్ చేసేసుకొని వేసుకోవచ్చు. అన్నీ మ్యాష్ చేయొద్దు, లైట్గా కొంచెం మ్యాష్ చేసినట్లుగా చేసేసి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం పూరీకి పిండి కలుపుకుందాము. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద ప్లేట్ తీసేసుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుని తగినన్ని నీళ్లు పోసి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే పలచగా కాకుండా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నేను పూరీలో సాల్ట్ వేనండి, మీరు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ నూనె వేసేసి పిండి ఆరిపోకుండా పిండి అంతటికి పట్టించాలి. పైన ఇలా 2 వైపులా నూనె అంతా పట్టించేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు నాననివ్వాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ బఠానీ కర్రీ 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏం తగిన మసాలాలు కానీ కారం, ఉప్పు ఏది తగినా వేసి కలుపుకోవచ్చు. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పంచదార, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ కాదు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అంతా బాగా కలిపేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే. కర్రీని మరి దగ్గరగా ఉడికించేయద్దు, ఆరిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పలచగా ఉండేలాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే. అంతేనండి, బరంపూర్ స్పెషల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాము. పిండిని 10 నిమిషాల పాటు నాననిచ్చేసి 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మద్దన చేసుకోవాలి. అప్పుడే పూరీలు బాగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చేసుకోండి. నేను పూరీ ప్రెస్తో పూరీలు ఒత్తుతున్నాను. ఇలా 2 వైపులా కూడా ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్క పిండి ముద్దను వచ్చి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ పూరీ ప్రెస్తో పూరీలు చేయడం చాలా ఈజీ అండి. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మరీ పలుచగా ప్రెస్ చేయొద్దు, అలానే మరీ మందంగా చేసుకోవద్దు. చూడండి, ఈ సైజులో ఉంటే పూరీలు చక్కగా పొంగుతాయి.
ఇదే విధంగా కొన్ని పూరీలు చేసుకోవాలి. మరి పల్చగా నొక్కేసారంటే అంతగా పొంగవు, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. సాఫ్ట్గా కాకుండా పూరీలు క్రిస్పీగా వస్తాయి. కొంచెం మందంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొన్ని పూరీలు చేసేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టి కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చెక్ చేయండి. నూనె బాగా కాగిన తర్వాతనే పూరీ వేసుకోవాలి. అప్పుడే చక్కగా పొంగుతుంది. నూనె సరిగ్గా కాకుండా వేసేసారంటే సగం వరకు పొంగి ఆగిపోతుంది. నూనె బాగా కాగితేనే పూరీ చక్కగా పొంగుతుంది. చూడండి చక్కగా పొంగిందో కదా. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, కొంచెం పూరీలు ఎర్రగా వస్తాయి. ఈ విధంగా రెండు వైపుల కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని మీరు కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ కాల్చుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు వేసిన ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది. నూనె బాగా కాగాలి, పూరీని కొంచెం మందంగా ఒత్తుకోవాలి, అప్పుడు చక్కగా పొంగుతాయి. అలాగే పూరీల్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు కాల్చామంటే పొంగిన పూరీలు ఎక్కువసేపు ఇలాగే పొంగినట్లుగా ఉంటాయి. వేడి పూరీలు, వేడి బఠానీ కర్రీ, బరంపూర్ స్పెషల్ పూరీలో ఉప్మా కూడా ఉంటుందండి. దీంతో పాటుగా ఉప్మా కూడా సర్వ్ చేస్తారు. ఉప్మా రెసిపీ అందరికీ తెలిసిందే కదా. మీరు ఇప్పటివరకు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోయింటే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.